హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పూరి వ్యూస్. ఇప్పుడే నేను మూవీ చూసి వచ్చాను. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే థియేటర్ నుంచి బయటకు రాగానే నాకు ఇదే అనిపించింది. ముందుగా దీనికోసం డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రీసెంట్ గా మార్వెల్ మూవీస్ మనం చూస్తానే ఉన్నాం. ఎండ్ గేమ్ నుంచి తర్వాత సరిగ్గా క్లిక్ అవ్వట్లేదు. ఈ మూవీతో మార్వెల్ మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది అని నాకు పర్సనల్ గా అనిపిస్తుంది. అండ్ స్టోరీ గురించి వస్తే ఇది ఒక సింపుల్ స్టోరీయే. ద డైరెక్షన్ లెవెల్, ద డెప్త్ ఆఫ్ నరేషన్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ ఇవన్నీ బెస్ట్ ఉండడం వల్ల ఈ సినిమా టాప్ నాచ్ ఉంది. అండ్ చెప్పాలంటే నేను రీసెంట్గా చూసిన మూవీస్లో థియేటర్లో అరుస్తూ విజిల్స్ వేస్తూ ఒక హాలీవుడ్ సినిమాకి చూడడం ఇదే. అంతలా గూస్ బంప్స్ తెప్పించినాయి చాలా సీన్స్. అండ్ ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ప్రతి సూపర్ హీరో సినిమాలో ఎలా ఉంటుంది, లైక్ ఆయన సూపర్ హీరో, విలన్స్ వస్తారు, కొడతాడు, చంపేస్తాడు, ప్రజలను కాపాడతాడు. కానీ ఇందులో ఏంటంటే ద పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎ సూపర్ హీరో. ఆయన ఒక సూపర్ హీరో కన్నా ముందు ఆ మాస్క్ వెనకాల ఒక మనిషే ఉన్నాడు. ఆ మనిషికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేశారు ఈ సినిమాలో. సో స్పైడర్ మ్యాన్ ఎమోషనల్గా మీకు చాలా కనెక్ట్ అవుతాడు ఈ సినిమాలో. అండ్ నేను ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే, ఈ సినిమాలో కామెడీ బాగా చేశారు. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి వస్తే ముందుగా సినిమాటోగ్రఫీ అబ్సల్యూట్లీ టాప్ నాచ్. ఈ మూవీని 3Dలో చూశాను నేను. లిటరల్లీ స్పైడర్ మ్యాన్ వరల్డ్ లోనే ఉన్నట్టే ఫీల్ అయ్యాను నేనైతే. చాలా షార్ట్స్ స్పైడర్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే ఉంటాయి. సో నేనైతే ఒక ఇమ్మర్సివ్ ఫీల్ ని ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఆల్సో చాలా వరకు అన్ని క్లోజ్ షాట్స్ ఉన్నాయి. దానివల్ల 3D ఇంకా ఇమ్మర్సివ్ ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఫైటింగ్ కొరియోగ్రఫీ కానీ, బీజిఎం కానీ, కెమెరా యాంగిల్స్ కానీ, యాక్షన్ స్టేజింగ్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాయి. అండ్ ప్రతి ఫ్రేమ్ లో మనం స్పైడర్ మ్యాన్ వరల్డ్ లోకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. ఇంకా బీజిఎం గురించి చెప్పాలంటే ఎక్కడ పర్ఫెక్ట్ గా యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేశారు. అండ్ కమింగ్ టు క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, టామ్ హాలండ్ యాజ్ పీటర్ పార్కర్ అండ్ స్పైడర్ మ్యాన్, ఆయన మెచ్యూర్డ్ యాక్టింగ్ కానీ, ఆయన ఫేస్ లో ఆ ఇన్నోసెన్స్ తోనే ఎమోషనల్ సీన్స్ లో ఆయన చూపించిన పెయిన్, సాడ్నెస్, హెల్ప్లెస్నెస్ ఇవన్నీ చాలా బాగా క్యారీ చేశారు. అండ్ ఆల్సో కామెడీ సీన్స్ లో కూడా స్పాంటేనిటీ చాలా బాగుంది. నెక్స్ట్ సాడీ సింక్, ఈమె క్యారెక్టర్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఈ స్టోరీ అంతా ఈమె చుట్టే రివాల్వ్ అవుతూ ఉంటది. అండ్ బ్యాక్ స్టోరీ గురించి ఇంకొంచెం చూపిస్తే బాగుంది అనిపించింది నాకు. లైక్ తొందరగా కట్ ఆఫ్ అయిపోద్ది. బట్ ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్. అండ్ ఫ్యూచర్ లో చాలా చూస్తాం ఈ క్యారెక్టర్ నుంచి. మళ్ళీ ఎక్కువ స్పాయిలర్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ ఈజ్ మార్క్ రఫెల్లో యాజ్ బ్రూస్ బ్యానర్. ఈయన మనకు తెలిసిందే హల్క్. ఈయనను కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఎక్స్టెండెడ్ క్యామియో అనొచ్చు. లైక్ హీరోని గైడ్ చేస్తూ ఉంటారు ఆ మ్యూటేషన్ ప్రాసెస్ లో. మనం ఆల్రెడీ ట్రైలర్ లో చూసాం, మన స్పైడర్ మ్యాన్ మ్యూటేట్ అవుతూ ఉంటాడు. ఆ ప్రాసెస్ ని గైడ్ చేయడం కానీ, లాస్ట్ లో వచ్చే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఆ హల్క్ ని ఎంత బాగా వాడుకున్నారనేది స్క్రీన్ మీద చూడగలం మనం. ర్యాంపేజ్ చేశారు అసలు అది మాత్రం. అండ్ నెక్స్ట్ ఈస్ పనిషర్ మావా అలియాస్ ఫ్రాంక్ క్యాసిల్. ఈయనది నేను ట్రైలర్ చూసి నార్మల్ గా ఒక క్యామియో వచ్చి వెళ్ళిపోతాడేమో అనుకున్నాను. కానీ సినిమా చూస్తే అర్థమైంది ఆయన ఒక ఫుల్ లెంగ్త్ రోల్. నెక్స్ట్ ఈస్ జెండయా యాజ్ ఎంజే. సో ప్రీవియస్ గా మనం ఆల్రెడీ చూసాము కెమిస్ట్రీ ఎలా ఉంటుందో మన ఎంజే అండ్ స్పైడర్ మ్యాన్ మధ్యలో. సో అలాగే దానికన్నా ఎక్కువ డెప్త్ ఆఫ్ ఎమోషన్ తో ఈ మూవీలో చూపించారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం వీళ్ళిద్దరు స్క్రీన్ మీద కనిపించారంటే ఆ ఎమోషన్ మనకు హార్ట్ టచింగ్ గానే ఉంటుంది. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ లో గూస్ బంప్స్ వచ్చి అరుస్తూనే ఉన్నాను. ఎండింగ్ మాత్రం డిప్ అని అనిపించింది, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎమోషన్ టోన్ తో ఎండ్ చేశారు. అండ్ పర్సనల్ గా చెప్పాలంటే ఓవరాల్ గా నాకైతే బాగా నచ్చింది మూవీ. డెఫినెట్ గా మళ్ళీ ఈ వీకెండ్ వెళ్దాం అనుకుంటున్నాను. నా పర్సనల్ గా మూవీని నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూసానో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ మూవీ చూసుంటే మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.